Hello friends. Hello friends. Hello students. Okay, students are also my friends. Okay. How are you all? ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒక స్టోరీ తెలుసుకుందామా? మొన్న ఒక స్టోరీ చెప్పాను. ఆ స్టోరీకి చాలా వ్యూస్ వచ్చాయి, కానీ ఎవరు లైక్ చేయట్లేదమ్మా. లైక్ కూడా చేయండి. ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందాం, ఓకేనా? ఏ స్టోరీ? మనందరికీ తెలిసిన స్టోరీయే. అదేంటంటే డోరేమాన్ నోబితా స్టోరీ. దాని గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా మొన్న నేను క్లాస్ 7 ఈ స్టోరీ ఎవరికంటే క్లాస్ 7 వాళ్ళకి మొన్న నేను మీకు ఎంతవరకు చెప్పాను? రెడ్ రోజ్ యాజ్ అన్ ఇండికేటర్, యాసిడ్ బేసిస్ లెసన్లోని రెడ్ రోజెస్తో ఇండికేటర్స్, నెక్స్ట్ లిట్మస్ పేపర్స్తో ఇండికేటర్స్ కోసం చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు దాని కంటిన్యూషన్ అనమాట. బట్ కంటిన్యూ చేసే ముందు ఆ చాప్టర్ది నెక్స్ట్ ఏముందో దాని గురించి నేను స్టోరీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్టోరీ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్టోరీ, ఓకేనా? ఒకరోజు నోబితా బర్త్డే ఉంటుందన్నమాట. మనందరికీ డోరేమాన్స్ ఇది తెలుసు కదా, కార్టూన్ సీరియల్ తెలుసు కదా డోరేమాన్. అందులో ఒక ఎపిసోడ్ చెప్తాను చూడండి. ఒకరోజు నోబితాది బర్త్డే ఉంటుంది. డోరేమాన్ ఏమో ఏమనుకుంటాడంటే యాజ్ యూజువల్ కొంచెం మ్యాజిక్ చేద్దామని చెప్పి అనుకుంటాడు. ఇన్విజిబుల్ బర్త్డే కార్డు ఇద్దామని చెప్పి అనుకుంటాడనమాట. అనుకొని ఏం చేస్తాడంటే ఒక వైట్ పేపర్ తీసుకొని, అంటే గ్రీటింగ్ కార్డ్ లాగా వైట్ గ్రీటింగ్ కార్డ్ ఒకటి తీసుకొని దాని మీద ఒకటి చేస్తాడు. చేసి నోబితాకి ఇస్తాడనమాట. హ్యాపీ బర్త్డే నోబితా అని చెప్తాడు. చెప్తే అదేంటి డోరేమాన్ ఇక్కడ ఏమీ లేదు దీని మీద అనేసి అంటే, నా దగ్గర ఒక స్ప్రే ఉంది అని చెప్పి అంటాడనమాట. ఏంటి ఆ స్ప్రే అని చెప్పంటే, అదొక మ్యాజికల్ స్ప్రే అని చెప్పి ఒక స్ప్రే తీసి దాని మీద వేస్తాడనమాట. ఇలా దాని మీద వేయంగానే ఏమొస్తుంది? హ్యాపీ బర్త్డే నోబితా అని చెప్పేసి ఒక చూడండి ఇక్కడ హ్యాపీ బర్త్డే నోబితా అని వస్తుంది. దాని కింద కేకు, 2 బెలూన్స్ వస్తాయన్నమాట. ఓకే, సో వావ్ సూపర్, చాలా బాగుంది అని చెప్పి అంటాడు. థ్యాంక్ యూ డోరేమాన్ అని. ఇది ఎక్కడి నుండి తెచ్చావు? ఈ స్ప్రే ఎక్కడి నుండి తెచ్చావు అని అడుగుతాడు. అడిగితే ఈ స్ప్రే డోరేమాన్ పాకెట్ ఉంది కదా, పాకెట్లోంచి తీశాను అని చెప్పి అంటాడు. నాకు కూడా చెప్పవా, నాకు కూడా కావాలి అనేసి అంటే, ఇప్పుడు నీకు మ్యాజికల్ అన్నీ నేనున్నాను కాబట్టి నీకు అన్నీ డోరేమాన్ పాకెట్ అని చెప్పి నా పాకెట్లోంచి అన్నీ తీస్తున్నాను. కానీ ఇప్పుడు నేను తీసిన స్ప్రే బాటిల్ నువ్వు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి అంటాడనమాట. అవునా, ఇది ఎలాగో చెప్పొచ్చు కదా. షిజుకా బర్త్డే కూడా వస్తుంది. నా ఫ్రెండ్ షిజుకా, నాకు చాలా ఇష్టం. షిజుకా నా బెస్ట్ ఫ్రెండ్. తనకి కూడా నేను ఇలాగా ఇన్విజిబుల్ కార్డ్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. అంటే అప్పుడేమో ఓకే అలాగే ఇద్దు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో నేను నీకు చెప్తాను అంటాడు. నేను నీకు కానీ చెప్తే నువ్వు చాలా షాక్ అవుతావు. ఇది ఎక్కడ దొరుకుతుందో అంటే, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అడుగుతాడు అనమాట నోబితా. అడిగితే ఎక్కడో కాదు, మన కిచెన్లోనే దొరుకుతుంది. మన కిచెన్ అనేది ఒక మ్యాజికల్ వరల్డ్ అని చెప్పి అంటాడు అనమాట. ఓ అవునా అని చెప్పేసి పద అయితే కిచెన్కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు కిచెన్కి వెళ్ళిన వెంటనే నోబితా ఏం చేస్తాడంటే టర్మరిక్ పౌడర్ తీసుకుంటాడు. టర్మరిక్ పౌడర్ అందులోనేమో వాటర్ కలిపి టర్మరిక్ పౌడర్ సొల్యూషన్ తయారు చేస్తాడు. ఈ స్ప్రే ఏంటంటే టర్మరిక్ పౌడర్ సొల్యూషనే స్ప్రే అని చెప్పి అంటాడు. ఓహో అవునా, టర్మరిక్ స్ప్రే అయినా, ఓహో సొల్యూషన్ టర్మరిక్ స్ప్రే అయినా, మరి కార్డ్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. కార్డు కూడా మన కిచెన్లో ఉన్న దాంతోనే తయారు చేయొచ్చు అని చెప్పేసి అంటాడు అనమాట. ఓకే, కార్డు తయారు చేయడానికి కూడా ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లోనే దొరుకుతాయా? వావ్, నాకు ఎంతవరకు తెలియదు. కిచెన్ అంటే కుకింగ్ చేసుకొని తినేదేని అని చెప్పేసి అనుకున్నాను. కిచెన్ అంటే కుక్ చేసుకొని తినేది అని అనుకున్నాను. ఇక్కడంతా కుక్ చేస్తారు, మమ్మీ ఎప్పుడు కుక్ చేస్తారు కదా, అదే అనుకున్నాను అని చెప్పి అంటాడనమాట. అంటే కాదు, ఇక్కడ బోల్డ్ అని మ్యాజికల్ థింగ్స్ ఉన్నాయి అని చెప్పి అంటాడు. అన్న తర్వాత అప్పుడు ఏమవుతుందంటే, అయితే
ఈ టర్మరిక్ పౌడర్ ఉంది కదా, దీనికి ఈ కాజ్ ఏంటి, రీజన్ ఏంటి, కలర్ ఎందుకు చేంజ్ అయింది అంటే టర్మరిక్ గురించి నీకు ఏం తెలుసు అని చెప్పేసి అడుగుతాడు డోరేమాన్. అంటే టర్మరిక్ అంటే మనం యూజువల్లీ మనం ఏదైనా కర్రీస్ చేసుకున్నప్పుడు వాటికి యూస్ చేస్తాం కదా టర్మరిక్ పౌడరు అని చెప్పి అంటాడు. ఓకే, ఇంకేం తెలుసు అంటే మెడిసినల్ యూజ్కి కూడా యూజ్ చేస్తాం. ఎప్పుడైనా నాకు దెబ్బ తగిలితే మమ్మీ ఏమో టర్మరిక్ పెడుతుంది అని చెప్పి అంటాడు. ఓకే, ఇంకా దానికి ఇంకో పేరేంటి అని చెప్పేసి అడిగితే దానికి ఇంకో పేరు గోల్డెన్ స్పైస్ అని చెప్పేసి అంటారు. నీకు ఆ విషయం తెలుసా అంటే అయ్యో నాకు తెలీదు అంటే అప్పుడేమో డోరేమాన్ పాకెట్లోంచి ఒక గ్రీటింగ్ కార్డ్ లాంటిది తీసి ఇదిగో ఇదే టర్మరిక్ జింజర్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటాడు. ఓ జింజర్ ఫ్యామిలీయా, ఓహో జింజర్కి ఫ్యామిలీ కూడా ఉంటుందా అంటే అవును ఉంటుంది. జింజర్ మమ్మీ ఏమో జింజరు, డాటర్ ఆర్ సన్ ఏమో ఈ టర్మరిక్ అని చెప్పేసి అంటారనమాట. ఓ అవునా, డాటర్ అండ్ సన్ అంటే ఇదంతా ఫ్యామిలీయా అంటే అవును. మదర్ ఏమో జింజరు, ఆ జింజర్ని మనం దేనికి యూస్ చేస్తాం, స్పైసెస్లో యూస్ చేస్తాం జింజర్ని. అండ్ ఆల్సో టీ ప్రిపేర్ చేయడంలో కూడా యూస్ చేస్తాం. అండ్ దాని ఫ్యామిలీకి చెందిందే ఇది టర్మరిక్, దాని ఫ్యామిలీ మెంబర్ అనమాట. ఓకే, సో జింజర్ ఈజ్ అ మదర్, టర్మరిక్ ఈజ్ అ వాట్, టర్మరిక్ ఈజ్ సన్ ఆర్ డాటర్ ఆఫ్ జింజర్ అనమాట. టర్మరిక్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ జింజర్ ఫ్యామిలీ విచ్ ఈస్ గ్రోన్ ఇన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ఆల్సో. అ కామన్ స్పైస్ ఇన్ అవర్ డైలీ హౌస్ హోల్డ్స్ అని చెప్తుంది ఎవరు, డోరేమాన్ చెప్తుంది అనమాట. ఓ అవునా, అయితే ఇది కూడా ఇవ్వు, ఇలాంటి విషయాలు నా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను, జియాన్కి కూడా చెప్తాను అని చెప్పేసి అంటాడనమాట. జియాన్కిను షిజుకాకి కూడా చెప్తాను అని చెప్పి అంటాడనమాట. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు నాకు యాక్చువల్ స్టోరీ చెప్పు. ఈ హ్యాపీ బర్త్డే కార్డ్ ఎలా తయారు చేసావంటే ఈ బర్త్డే కార్డ్ ఏం లేదు, ఒక వైట్ పేపర్ తీసుకొని మన కిచెన్లో దొరికే బేకింగ్ పౌడర్ అంటే ఏంటంటే అరే నువ్వు నాతో పాటు డోరా కేక్స్ తింటావు, బేకింగ్ పౌడర్ తెలీదా అని చెప్పి డోరేమాన్ అడుగుతారు. లేదు నాకు తెలియదు, డోరా కేక్స్ తింటాను కానీ బేకింగ్ పౌడర్ అంటే తెలియదు అంటే కేక్స్ తయారు చేసినప్పుడు యూస్ చేస్తారు బేకింగ్ పౌడర్ అని చెప్పి ఆ బేకింగ్ పౌడరు ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ కలిపి పేస్ట్లా చేసి హ్యాపీ బర్త్డే నొబితా అని చెప్పి రాశాను. సో అదేనమాట ఇది అని చెప్పేసి అంటాడనమాట. ఓ అది ఇన్విజిబుల్ అంటే అవును మనకి కనిపించదు, అది డ్రై చేశాను, హ్యాపీ బర్త్డే నొబితా అని చెప్పి కేక్ బొమ్మ అక్కడ గీసి దేంతో చేశానంటే బేకింగ్ పౌడర్ పేస్ట్లా చేసి అవన్నీ చేసి బయట డ్రై చేశాను. ఈ స్ప్రే ఒక్కసారి దాని మీద వేసిన వెంటనే వేయంగానే ఏ కలర్ వచ్చిందంటే రెడ్ కలర్లో వచ్చింది అని చెప్పేసి అంటారనమాట. అంటే ఆ కలర్లో నీకు విజిబుల్ అయింది, కనిపించింది అని చెప్పి అంటారనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే టర్మరిక్ యాజ్ యాన్ ఇండికేటర్. ఓకేనా, కమింగ్ బ్యాక్ టు ది లెసన్. థర్డ్ వన్ ఏంటి, టర్మరిక్ యాజ్ అన్ ఇండికేటర్. ఫస్ట్ వన్ ఏంటమ్మా, లిట్మస్ టెస్ట్ పేపర్, లిట్మస్ సొల్యూషన్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ రెడ్ రోజ్ యాజ్ అన్ ఇండికేటర్. And then the third one is turmeric as an indicator. Okay, టర్మరిక్ ఇండికేటర్ ఎలా, ఇప్పుడు ఈ స్టోరీ చెప్పాను కదా, స్టోరీలోని టర్మరిక్ దేని మీద వేస్తే రెడ్ కలర్లోకి చేంజ్ అయింది, దేని మీద వేస్తే బేస్ సొల్యూషన్, మనకు అక్కడ బేకింగ్ సోడా అన్నది బేస్ అనమాట. సో దాని మీద దీన్ని స్ప్రే చేసినప్పుడు మీకు ఏ కలర్లో వస్తుంది, రెడ్ కలర్ ఎపియర్ అవుతుంది అనమాట. రెడ్ కలర్ ఎపియర్ అయితే అది బేస్ అని అర్థం. ఓకేనా, అక్కడ ఏదైనా యాసిడ్ ఉందనుకోండి, ఆ యాసిడ్లో టర్మరిక్ స్ప్రే చేసినప్పుడు సేమ్ కలర్ ఎల్లో కలర్లో ఉండిపోతే ఆర్ నో అదర్ కలర్ చేంజెస్ టేక్స్ ప్లేస్ అంటే అది యాసిడ్ అని అర్థం. బేస్లోని కలర్ చేంజ్, రెడ్ కలర్ చేంజ్ అయితే దాన్ని ఏమంటారు, కలర్ చేంజ్ విల్ బి టేక్స్ ప్లేస్.
ఓకే, దాన్ని ఏమంటారంటే బేస్ అని అర్థం అనమాట. ఆ సొల్యూషన్ బేస్ అని అర్థం. సపోజ్ లెమన్ జ్యూస్ ఉంది, లెమన్ జ్యూస్లో మీరు టర్మరిక్ యాడ్ చేశారు, ఏదైనా కలర్ చేంజ్ వస్తుందా, అపియర్ అవుతుందా? నో కలర్ చేంజ్ ఈజ్ అపియర్డ్. ఓకే, ఇన్ టెక్స్ట్ బుక్ యూ హ్యావ్ టు వెరిఫై పేజ్ నెంబర్ 15. అక్కడ త్రీ నేమ్ ఆఫ్ ద శాంపిల్స్ అని చెప్పి 3 ఇచ్చారు. లెమన్ జ్యూస్, ద కలర్ చేంజెస్ అపియర్ ఇఫ్ వీ యాడ్ టర్మరిక్ పేస్ట్ యాడ్ చేసినప్పుడు కలర్ చేంజ్ వస్తుందా? నో కలర్ చేంజ్ ఈజ్ అపియర్డ్ వెన్ వీ యాడ్ టర్మరిక్ పేస్ట్. ఓకే, నెక్స్ట్ సోప్ సొల్యూషన్ ఈజ్ అ బేసిక్ సొల్యూషన్. సో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం బేసిక్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్ సోప్ సొల్యూషన్, లైజాల్, డిటర్జెంట్ అవన్నీ చెప్పుకున్నాం కదా. సో వెన్ వీఆర్ యూజింగ్ సోప్ సొల్యూషన్, ఇఫ్ వీ యాడ్ టర్మరిక్ పేస్ట్ టు దట్, దెన్ రెడ్ కలర్ ఈజ్ అపియర్డ్. సోప్ సొల్యూషన్కి టర్మరిక్ పేస్ట్ కలిపినట్టయితే మనకి కలర్ చేంజ్ అపియర్ అవుతుంది, రెడ్ కలర్లోకి మారుతుంది. సో దట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ అ బేస్. ద సొల్యూషన్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. అండ్ దెన్ ఆమ్లా జ్యూస్ ఎలా ఉంటుందో పుల్లగా ఉంటుంది. సో దట్ ఈస్ అన్ యాసిడ్. సో వెన్ వీ యాడ్ టర్మరిక్ పేస్ట్ టు ది ఆమ్లా జ్యూస్, there is no color change appeared. That means the given sample is acidic in nature. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. let us take vim liquid. Okay, what we are using for washing dishes. Okay, the liquid we are using for washing dishes. So that is in basic nature because there is no change. Okay, if we add turmeric, no, there is a color change appears, red color, because it is basic in nature. When we add turmeric, color changes appear. Okay, and after that let us take tamarind pulp or tamarind juice. Okay, tamarind juice sour in taste, so it is acidic in nature. If you add turmeric paste when we are preparing a dish like rasam, okay, when we are preparing a dish like rasam, ఏమవుతుంది అక్కడ రసం ప్రిపేర్ చేసినప్పుడు చింతపండు యాడ్ చేస్తామా, చింతపండు అండ్ టర్మరిక్ రెండు యాడ్ చేస్తామా? సో విల్ దేర్ బి ఎనీ కలర్ చేంజ్? నో. ఓకే, కలర్ చేంజ్ ఏమి ఎపియర్ అవ్వదు. మనకి రసం ఎలా ఉంటుంది, ఎల్లో కలర్లోనే ఉంటుంది కానీ రెడ్ కలర్లో ఉండదు కదా. సో వెన్ ఇట్ ఈస్ టర్న్ టు రెడ్ కలర్, దట్ మీన్స్ ఇట్ ఈస్ అ బేసిక్ ఇన్ నేచర్. ఓకే, ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ see here you have to observe page number 16 in NCERT curiosity book. Here Ashwin created a greeting card to pay gratitude to his teacher on the day of Guru Purnima. Like teachers day ki అశ్విన్ అనే స్టూడెంట్ ఏం చేశాడంటే వాళ్ళ టీచర్కి ఒక గ్రీటింగ్ కార్డు ఇద్దామని చెప్పి అనుకున్నాడు. హీ అప్లైడ్ టర్మరిక్ పేస్ట్ ఆన్ వైట్ పేపర్ అండ్ డ్రైడ్ ఇట్. టర్మరిక్ పేస్ట్ వైట్ పేపర్ మీద అప్లై చేసి ఎండలో ఎండబెట్టాడు. ఓకే, హీ రోట్ హిస్ విషెస్ ఇన్ ద టీచర్స్ మదర్ టంగ్. ఏమైంది ఇక్కడ? ఒడియా ఉందమ్మా. సపోజ్ యువర్ టీచర్స్ మదర్ టంగ్ ఈజ్ ఇన్ తెలుగు, దెన్ he wrote in Telugu like any other language also. You can also write like this, మీరు కూడా రాసుకోవచ్చు. He wrote his wishes in the teacher's mother tongue Odia on the dried paper using one of the solution tested. ఇక్కడ ఎల్లో కలర్ మీద మీకు ఏం అపియర్ అయింది? రెడ్ కలర్ అపియర్ అయింది. ఎల్లో కలర్ మీద రెడ్ అపియర్ అయింది. దట్ మీన్స్ హీ యూజ్డ్ అ బేసిక్ సొల్యూషన్. ఓకే, ఏదైనా బేస్ని యూజ్ చేశాడు. బేస్ యూజ్ చేస్తేనే మీకు రెడ్ కలర్ అపియర్ అవుద్ది. ఒకవేళ యాసిడ్ ఏదైనా యూజ్ చేస్తుంటే కలర్ లాగే ఉండిపోతుంది అనమాట. అంటే నో కలర్ చేంజెస్ అపియర్డ్. ఓకే, సో మూడింట్లో ఏమి చేసుంటాడు, దేంతో రాసుంటాడు? లెమన్ జ్యూసా, సోప్ సొల్యూషనా, ఆమ్లా జ్యూసా? సోప్ సొల్యూషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు the another experiment, that is when acidic substances mixes with bases. Suppose an acid solution, let us take a lemon juice.
ఓకే, టేక్ ఏ 1 drop of lemon juice in a test tube and add around 20 drops of water to it. దట్ మీన్స్ దాన్ని ఒక చిన్న ఒక 2 or 3 drops ఆఫ్ లెమన్ జ్యూస్ తీసుకొని దానికి ఒక 10 or 20 drops ఆఫ్ వాటర్, అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ, లెమన్ సొల్యూషన్ తయారు చేసినట్టు అనమాట. యాడ్ ఎ డ్రాప్ ఆఫ్ బ్లూ లిట్మస్ సొల్యూషన్ను అందులోకి యాడ్ చేశారు. మనకి ఏంటి రూలు, బ్లూ లిట్మస్ సొల్యూషన్కి యాడ్ చేసినప్పుడు అది యాసిడా బేసా అని తెలుసుకోవడానికి ఏంటి రూలు, ఏ కలర్ చేంజ్ వస్తే యాసిడ్ అని చెప్పి మనం చెప్తాం, యాసిడ్ అని ఎప్పుడు చెప్తామంటే బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్ లిట్మస్ అయితే అది యాసిడ్ అంటాం. వెన్ వీఆర్ యూజింగ్ లిట్మస్ పేపర్. నౌ వీఆర్ యూజింగ్ లిట్మస్ సొల్యూషన్, సో ద సొల్యూషన్ will be changed to which color? The solution will be changed to the color of the solution. On adding blue litmus solution, ఏమవుతుందమ్మా, కలర్ చేంజ్ టేక్స్ ప్లేస్. ఓకే, ఓన్లీ కలర్ చేంజ్ టేక్స్ ప్లేస్. వెదర్ ఇట్ ఈస్ యాసిడ్ అంటే రూల్ ఏంటి మనకి, బ్లూ టు రెడ్ మారాలి. బేస్ అంటే రూల్ ఏంటి మనకి, రెడ్ కలర్ సొల్యూషన్ బ్లూ కలర్ సొల్యూషన్లోకి మారాలి. బి ఫర్ బి అండ్ యాసిడ్, ఏ ఫర్ రెడ్, యాసిడ్ ఫర్ కలర్ చేంజ్ రెడ్, బేస్ ఫర్ కలర్ చేంజ్ B for B, base for blue. Okay, coming back to the experiment. Take 1 drop of lemon juice in a test tube and add around 20 drops of water to it and observe the color. Okay, కలర్ ఏం చేంజ్ వస్తుందా, చేంజ్ అవ్వదు, ఎందుకంటే వాటర్ అనేది న్యూట్రల్ కాబట్టి. యాడ్ ఎ డ్రాప్ ఆఫ్ బ్లూ లిట్మస్ సొల్యూషన్ టు ఇట్. నౌ బ్లూ లిట్మస్ వేసాం, అది కలర్లెస్లో ఉంది, బ్లూ లిట్మస్ వేసాం, బ్లూ లిట్మస్ సొల్యూషన్ అంటే బ్లూ కలర్ సొల్యూషన్ వేసాం. స్లోలీ యాడ్ డ్రాప్స్ ఆఫ్ లైమ్ వాటర్ టు దిస్ టెస్ట్ ట్యూబ్. లైమ్ వాటర్ అంటే బేసిక్ ఇన్ నేచర్. లైమ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో అక్కడ చెప్పాను నేను ఫస్ట్ క్లాస్లోనే. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, అలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కలర్ చేంజ్ అవుతుంది. లిట్మస్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ టు ది లెమన్ జ్యూస్ సొల్యూషన్. ద కలర్ ఆఫ్ సొల్యూషన్ టర్న్స్ టు రెడ్. When lime water is added to this test tube, the color of the solution eventually changes from red to blue. Okay, red to blue కి ఎందుకు మారుతుంది అంటే ఇట్స్ a బేస్. ఏది బేసు, లైమ్ వాటర్ అనేది బేస్ కాబట్టి ఆ రెడ్ నుండి బ్లూకి మారుతుంది. దిస్ షోస్ దట్ సొల్యూషన్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్ ఈజ్ నో లాంగర్ ఎసిడిక్. ఓకే, ఎసిడిక్ ఉన్నది ఎసిడిక్లా ఉండిపోదు. కొంచెం యాడ్ చేసినప్పుడు, కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్న కొద్దీ అది ఏమవుతుంది, బేసిక్ కింద మారిపోతుంది అనమాట. ఎసిడిక్ సొల్యూషన్ ఇప్పుడు ఇదంతా కాదు, చూడండి. ఎసిడిక్ సొల్యూషన్ ఏదైనా తీసుకొని దీనిలో ఏం యాడ్ చేయమని అన్నారు మనకి, ఎసిడిక్ సొల్యూషన్ తీసుకొని బేస్ని మనం అలా కంటిన్యూస్గా యాడ్ చేస్తుంటాం. సఫిషియంట్ అమౌంట్ కన్నా ఎక్కువ, ఓకేనా, సఫిషియంట్ అమౌంట్ కన్నా ఎక్కువ వేస్తూ ఉంటాం. వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది న్యూట్రలైజేషన్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, న్యూట్రలైజేషన్ పొజిషన్కి వచ్చేస్తుంది అంటే అప్పుడు మనం తీసుకున్న సొల్యూషన్ నైదర్ ఎసిడిక్ నార్ బేసిక్ అయిపోతుంది అనమాట, న్యూట్రలైజేషన్కి వచ్చేస్తుంది. ఓకే, వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్ సొల్యూషన్? న్యూట్రలైజేషన్ సొల్యూషన్ అంటే either acid or base. Suppose if we take acid, when we add base more than enough, అవసరం దానికన్నా ఎక్కువ వేసాం అనుకోండి, అదొక న్యూట్రలైజేషన్ స్టేట్కి వస్తుంది అనమాట. సో యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. యాసిడ్కి బేస్ని యాడ్ చేసినప్పుడు మనకి సాల్ట్, దాంతోపాటు వాటర్, దాంతోపాటు కొంత హీట్ కూడా రిలీజ్ అవుతుంది, కొంచెం హీట్ కూడా రిలీజ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే న్యూట్రలైజేషన్ సొల్యూషన్ అంటారు, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. ఓకేనా, ఇది మనం డైలీ లైఫ్లోనే జరుగుతుంది అనమాట. న్యూట్రలైజేషన్ ఎలా జరుగుతుంది డైలీ లైఫ్లో? సపోజ్ మీరున్నారు, మీకు చీమ కరిసింది. ఓకేనా, చీమ కరిచినప్పుడు అక్కడ చాలా దురద పెడుతుంది అనమాట. చీమ ఇలా బైట్ చేసినప్పుడు మన బాడీలోకి ఏంటి ఇంజెక్ట్ చేస్తుంది? ఒక యాసిడ్ ఇంజెక్ట్ చేస్తుంది. దట్ ఈజ్ ఫార్మిక్ యాసిడ్. ఓకే, ఫార్మిక్ యాసిడ్. చీమలో ఏం యాసిడ్ ఉంటుంది? ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. అది మనకి
అలా ఇంజెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అప్పుడు మీకు దురద మంట తగ్గాలంటే మనం ఏం రాసుకోవాలమ్మా అక్కడ, ఏం రాసుకోవాలంటే బేకింగ్ సోడాని రాయాలి. బికాజ్ బేకింగ్ సోడా అన్నది బేస్. సో యాసిడ్ మీద బేస్ వేస్తే అది న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట. అంటే మనకి నొప్పి మంట తగ్గిపోతుంది. ఓకే, ఆ రెడ్డిష్నెస్ కూడా తగ్గిపోతుంది అనమాట. సెకండ్ వన్, ఆ న్యూట్రల్గా ఉన్నప్పుడు మనకి ఏ నొప్పి మంట ఏం ఉండదు. సెకండ్ వన్, ఫార్మర్ అన్న ఈ అగ్రికల్చర్ దీంట్లో క్రాప్ ప్రొడక్షన్లో ఏముంటుందంటే ఫార్మర్స్ ఏం చేస్తారు, ప్లాంట్స్ మొక్కలు నాటుతారా. అంటే వరి ఇవి చూసారమ్మా, వరి పొలాలు అవి చూసారు కదా, వాటిని గుర్తుంచుకోండి. వెన్ ద సాయిల్ ఈజ్ టూ ఎసిడిక్ అయితే పంటలు పండవు. ఓకే, టూ ఎసిడిక్ అయితే పంటలు పండవు. అందుకే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం వేస్తారు, ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ విత్ లైమ్. చూడండి, సున్నం లాంటిది ఆ పౌడర్ జల్లుతుంటారు అనమాట. అప్పుడు జల్లినప్పుడు ఏమవుతుందంటే న్యూట్రల్ అవుతుంది. న్యూట్రల్ అయ్యి మనకి పంటలు బాగా పండుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అశ్విన్స్ ఫ్రెండ్, ఇంకో ఎగ్జాంపుల్. అశ్విన్స్ ఫ్రెండ్ గుర్బీర్ స్టేస్ నియర్ ద ఇండస్ట్రియల్ ఏరియా. హీ షేర్డ్ విత్ హిమ్ దట్ the fish population in his neighborhood lake was declining day by day. What do you think might be the causes for this? ఒకప్పుడు ఫిష్ పాపులేషన్ ఎక్కువ ఉండేది మా పక్కన లేక్లోని, ఇప్పుడేం తగ్గిపోతుంది. ఏమవుతుంది, ఎందువల్ల అంటే ఫ్యాక్టరీ వేస్ట్ వెళ్ళడం వల్ల అనమాట. ఇఫ్ ద ఫ్యాక్టరీ వేస్ట్ ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్, ఇట్ కుడ్ బి డన్ టు సేవ్ ద ఫిష్ ఇన్ ద లేక్. మనం అలాగా ఫిష్ని సేవ్ చేయగలమా? ఫ్యాక్టరీ వేస్ట్లో ఎసిడిక్ నేచర్ ఉంటే, యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ చేస్తుంటే ఆ ఫ్యాక్టరీ, ద ఫ్యాక్టరీ వేస్ట్ క్యాన్ బి న్యూట్రలైజ్డ్ బై యాడింగ్ బేసిక్ సబ్స్టెన్సెస్. అప్పుడు ఫిషెస్ చనిపోతాయి డైరెక్ట్గా. యాసిడ్ కలిగి ఉన్న వేస్ట్ని మనం డైరెక్ట్గా ఆ నీటిలోకి వదిలితే అప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ దాన్ని న్యూట్రలైజ్ చేయాలి. ఫ్యాక్టరీ వేస్ట్ ఏదై ఉంటుందో దాన్ని ఫస్ట్ న్యూట్రలైజ్ చేయాలి. దేంతో? బై యాడింగ్ బేసిక్ సబ్స్టెన్స్ వేసి న్యూట్రలైజ్ చేసి అప్పుడు లేక్లోకి వదిలితే అదేమవుతుందంటే నార్మల్గా మారిపోతుంది అనమాట. సో ఫిష్కి ఏమి ఎఫెక్ట్ ఉండదు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ టాపిక్. ఇట్స్ ఓవర్. సో ద లెసన్ ఈజ్ ఓవర్. అండ్ నెక్స్ట్ I will explain electricity, circuits and their components. Okay, so this chapter is over. Thank you very much. Bye children. Bye.